విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దేవీ భాగవతం చెప్తున్నప్పుడు అందులో దేవి గీత అని ఒక విషయాన్ని చెప్పుకున్నాం. అమ్మవారు చెప్తున్న గీత. ఆ గీతలో ఒక అద్భుతమైన విషయం ప్రస్తావించబడింది. మొత్తం అమ్మవారి యొక్క శక్తిపీఠాలన్నీ చెప్పడం జరిగింది. 108 పైచులకు శక్తిపీఠాలు అమ్మవారు వివరించారు దేవీ గీతలో. ఈ శక్తిపీఠాలు ఎందుకు అంటే అమ్మ భక్తులకి సాధనా స్థలాలు అని చెప్పారు. అంటే సాధన చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి శక్తిపీఠములు. అందుకే శక్తిపీఠాలు దేనికయ్యా అంటే సాధన స్థలాలు. ఈ సాధన స్థలాలు అన్నింటిలో వేటిలోనైనా సాధన చేసుకోవచ్చు, కానీ వీటన్నిటిలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాశీక్షేత్రం అని అమ్మవారే చెప్పారు మనకి. అలాంటి కాశీక్షేత్రం అమ్మవారి సాధనకి చాలా యోగ్యమైనటువంటిది అనే భావనతో అటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శక్తిపీఠంలో మనం ఈసారి సాధన చేసుకోవడానికి రావడం జరిగినది. ఇక్కడ ఉపన్యాసం కూడా సాధనయే. విశేషించి ఇక్కడ కాశీక్షేత్రంలో ప్రత్యేకత ఏమిటంటే అష్టాదశ శక్తిపీఠాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మీకు అప్పేశ్వర శాస్త్రి గారు చక్కగా చెప్పగలరు. అదేవిధంగా నవదుర్గా పీఠాలు ఉన్నాయి, నవగౌరీ శక్తులు ఉన్నాయి, దశమహావిద్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తం అంటే అమ్మవారి యొక్క సర్వస్వరూపాలు కాశీక్షేత్రంలో ఉన్నాయి. అలాగే మొత్తం పంచాయతనంలో ఉన్నటువంటి సర్వదేవతల క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే కాశీక్షేత్రం వైష్ణవులకైనా, శైవులకైనా, శాక్తేయులకైనా, సౌరులకైనా, గాణపత్యులకైనా ఎవరికైనా సరే ఇదే సాధనా స్థలం అని మనం చెప్పుకుంటూ అందులో భాగమే ఈ ప్రవచనం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోతున్న దూర్వాస మహర్షి రచించినటువంటి ఒక అద్భుతమైన స్తోత్ర గ్రంథం. మొత్తం 56 శ్లోకాల స్తోత్ర గ్రంథం. దీని పేరు దేవీ మహిమ్నస్తుతి లేదా త్రిపురా మహిమ్నస్తుతి. 2 పేర్లు దీనికి చెప్పబడుతున్నాయి. దేవి అన్న త్రిపుర అన్న ఒకటే. ఇది మహిమ్న స్తోత్రం. మహిమ్నస్తుతి అంటే గుర్తుండుంటుంది. ఇక్కడ ఇదే క్షేత్రంలో ఒకప్పుడు పుష్పదంతాచార్యులు వారు విరచించినటువంటి శివమహిమ్న స్తవం మనం విస్తారంగా చెప్పుకున్నాం. అదొక అద్భుతమైన మంత్రశాస్త్రం. రుద్రానికే ప్రత్యామ్నాయంగా వాడతారు దాన్ని. అటువంటి రమ్యమైనటువంటి గ్రంథం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవీ మహిమ్నస్తుతి. ఇలాంటి మహిమ్నస్తుతులు చాలా ఉన్నాయి. పుష్పదంతాచార్యుల వారు 2 మహిమ్నస్తుతులు రచించారు అని తెలుస్తున్నది. ఒకటి శివమహిమ్నస్తుతి, రెండవది గణేశ మహిమ్నస్తుతి. అది కూడా మంత్రగర్భితం. గణపతి మంత్రశాస్త్రం అంతా అందులో చెప్పారు. కానీ దేవీ మహిమ్నస్తుతి మాత్రం దూర్వాస మహర్షి రచించినటువంటిది. దూర్వాసుల వారు ఇది కాక మరో 2 అద్భుతమైన గ్రంథాలు రచించారు. ఒకటి ఆర్యా ద్విశతి. ఆర్యా అనబడే ఛందస్సులో 200 శ్లోకాలు రచించారు ఆయన. ఈ ఆర్యా ద్విశతి శ్రీమన్నగర వర్ణన. శ్రీమన్నగరం అంటే అమ్మవారి యొక్క దివ్యధామం. ఆ పరంధామాన్ని అద్భుతంగా వర్ణించారు ఆర్యా వృత్తాల్లో. అది ఆర్యా ద్విశతి. ఇంకొక గ్రంథం పరశంభు మహిమ్నస్తుతి అని చాలా రమ్యమైన గ్రంథాన్ని రచించారు. అది 141 శ్లోకాల అద్భుతమైన గ్రంథం. అది స్తోత్ర గ్రంథంలా కనబడే శాస్త్ర గ్రంథం. అది విశేషించి శివతత్వాన్ని చెప్తుంది. చూద్దాం విశ్వనాథుడు ఇప్పుడైనా అనుగ్రహిస్తాడేమో. కానీ చాలా లోతైనటువంటి గ్రంథం. అందులో అఘోర మంత్ర రహస్యాలన్నీ నిక్షిప్తం చేసి పెట్టాడు ఆయన. అది శివ సిద్ధాంతాన్ని, శక్తి సిద్ధాంతాన్ని రెండిట్టి ప్రతిపాదన చేసి ఒక రమ్యమైనటువంటి గ్రంథం. అది పరశంభు మహిమ్న స్తోత్రం. విశేషమైన గ్రంథం. ఒక 3వ గ్రంథం మనం అనుకుంటున్నది ఇది. 3 గ్రంథముల మహానుభావుడు మనకి రచించి ఇచ్చినటువంటిది. అయితే అఘోర మంత్ర రహస్యాలన్నీ పరశంభు మహిమ్న స్థుతులు. దాని పేరు కూడా మహిమ్న స్థుతే. పరశంభు మహిమ్న స్థుతిలో శివమంత్ర రహస్యములన్నీ పెట్టాడు ఆయన. దేవి మహిమ్న స్థుతిలో ప్రధానంగా శ్రీ విద్యా సంబంధమైన స్తోత్రం. ఎందుకంటే అమ్మవారి ఉపాసన అనేక పద్ధతులు. మన దక్షిణాది వారికి శ్రీ విద్య బాగా తెలుసు. శంకర భగవత్పాదుల వారు యావత్ భారతదేశము తన యొక్క జ్ఞానంతో ప్రభావితం చేస్తూ అన్ని పీఠాల్లో భారతదేశంలో శ్రీ విద్యోపాసన నిక్షిప్తం చేశాడు ఆ మహానుభావుడు. ఆయన భారతదేశం అంతా తిరిగిన శ్రీ విద్యని ప్రధానంగా ఆయన వ్యాప్తి చేశారు. ఇతర విద్యల్ని మొత్తం భారతదేశం అంతా ఉపాసన చేస్తూ ఉన్నారు. కాళీ విద్య ఒకచోట, అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైన చండీదేవత ఆరాధన ఎక్కువగా ప్రసిద్ధిగా మనకి ఉత్తరాదిలో కనబడేది మాత్రం అదే. శ్రీ విద్య దక్షిణాదిలోనే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కొంతమంది మాత్రమే ఇటు కనబడుతూ ఉంటారు. కానీ నిజానికి శ్రీ విద్య స్థలం మాత్రం మనకి త్రిపుర అనబడుతూ అస్సాం పరిసరాల్లో ఉన్నది. త్రిపుర అది శ్రీ విద్యా కేంద్రమే. కానీ దక్షిణాదిలోనే ఎక్కువ కనబడుతుంది శ్రీ విద్య. దానికి మాత్రం కాంచీపుర కామాక్షీదేవియే కారణమని ఒప్పుకుని తీరాలి. ఆ తల్లి ప్రభావం చేతనే శ్రీ విద్య అక్కడ వ్యాప్తి చెందింది. అయితే కామాక్షి గురించి ఎందుకు చెప్పామంటే కామాక్షీదేవి అక్కడ నెలకొన్న తర్వాత ఆ తల్లికి ప్రథమతః పూజా విధానం ఒక ఏర్పాటు చేసి అక్కడ ఇలా జరగాలి పూజా పద్ధతి అని ఏర్పాటు చేసి ఒక పరంపరని తయారు చేసినటువంటి మాత్రం దూర్వాస మహర్షి. అది అలాంటి దూర్వాస మహర్షి మనకు అందించాడు. అంటే శ్రీ విద్యలో దూర్వాసుడు ఒక ప్రధానమైన ఋషి.
ఎందుకంటే శ్రీ విద్య చూడ్డానికి అందరి దృష్టిలో 15 అక్షరాలే, కానీ దానిలో అనేక భేదములు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను వ్యాప్తి చేశారు. ఇప్పుడు లోకంలో వ్యాప్తిలో ఉన్న శ్రీ విద్య కాది విద్య, అంటే మన్మథుడు ఉపాసించినటువంటి విద్య. మన్మథుడు అంటే అమ్మవారి ఉపాసకుల్లో అమ్మవారి పుత్రస్థానంగా చెప్పబడేవాడు. ఆనంద కర్దమచ్చైవ చిక్లీత ఇతి విస్తృతాహ అన్న మంత్రం వస్తుంది మనకి. వృషయస్తే త్రయపుత్రాహ స్వయం శ్రీదేవి దేవత. అందులో ఆనంద అని చెప్పబడుతున్నటువంటి ఏ ఋషి ఉన్నాడో అతడే ఆనంద భైరవుడు అని చెప్పబడుతూ శ్రీ విద్యకు ఋషి. ఇది ఒక విశేషమైన రహస్యం, అదంతా కూడా కనబడుతూ ఉంటుంది. మొత్తం 15 రుక్కులతో ఉన్నటువంటి శ్రీ విద్యకి, అంటే శ్రీ సూక్తానికి, పంచదశి విద్యకి సంబంధం ఉన్నది. 15 అక్షరాల శ్రీ విద్యా మంత్రానికి 15 రుక్కుల శ్రీ సూక్తానికి సంబంధం ఉన్నది. ఇదంతా పరామర్శ చేస్తే కనబడే అంశం. మొత్తానికి శ్రీ విద్యలో బహుభేదాలు ఉన్నాయి. అలాంటి వివిధ సంప్రదాయాలు ఏర్పరిచిన వాళ్ళు 12 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం తర్వాత తెలుసుకుందాం. వీళ్ళందరూ అమ్మవారి ఉపాసకులు, గొప్పవారు, ఋషులు. అందులో 12వ వాడు దుర్వాస మహర్షి. ఇది కూడా ఈ విధంగా దుర్వాసనుకున్నటువంటి ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పైగా దుర్వాస మహర్షికి దత్తాత్రేయ స్వామి వారికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో అంత ప్రాధాన్యం కూడా ఉన్నది శ్రీ విద్యా సంప్రదాయంలో. ఎందుకంటే విష్ణువతారం దత్తుడైతే శివావతారం దుర్వాసుడు. వారు ఉభయులకి అంత ప్రాధాన్యమో ఇక్కడ వీరుభయులకి అంత ప్రాధాన్యం ఉన్నది. నేను నిజంగా మహిమ్నస్థితి బదులు దత్తాత్రేయ చరిత్ర చెప్దాం అనుకున్నాను ఒక విధంగా. ఇప్పుడు అనిపిస్తోంది దత్తుడు దుర్వాసుడు తత్వములు రెండు కలిసి దేవి మహిమ్నస్థితి చెప్పిస్తున్నాయని. ఎందుకంటే త్రిపురాతత్వం చెప్పినవాడు మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారు. పరశురామునికి త్రిపురాతత్వాన్ని మహాత్మ్యఖండ, ఉపాసనాఖండ, జ్ఞానఖండముల పేరుతో త్రిపురా రహస్యమును ఉపదేశించింది మళ్ళీ దత్తాత్రేయ స్వామి వారే. అందుకు దత్తాత్రేయ విద్య, దక్షిణామూర్తి విద్య, హయగ్రీవ విద్య అని చెప్పబడుతున్నటువంటి శ్రీ విద్యని దుర్వాస మహర్షి వ్యాప్తి చేసినటువంటి ఒక అద్భుతమైన ఆచార్యుడు, ఋషి. అటువంటి ఆచార్యమూర్తికి మనం నమస్కారం చేసుకుంటూ ఆయన మనకు ప్రసాదించిన ఒక మంత్రరాశి దేవీ మహిమ్నస్తుతి. ఇది మంత్రరాశే, బయటకు చూస్తే స్తోత్రం, కానీ లోపలంతా మంత్రాక్షరాలు నిక్షిప్తం చేశాడు. అసలు దీన్ని తత్వార్థ విచారణ చేస్తూ ఈ శ్లోకాలు వ్యాఖ్యానించుకుంటే అమ్మవారు ఉపాసన చేసినట్లే. ఇక్కడ అందరూ ఉపాసకులే. ఇక్కడ శ్రీ విద్య ఉండొచ్చు, పంచదశి షోడశి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈ స్తోత్రాలు చదివిన ఈ స్తోత్రానికి అర్థస్ఫురణతో భావాన్ని గ్రహించిన ఉపాసనయే. అలాంటి భాగ్యం మనకి అమ్మవారు మీకు నాకు కూడా కల్పన చేశారు. అంతేకాదు లోకంలో అనేక రకాలైన ఉపాసకులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో రకరకాల స్థాయి వాళ్ళు ఉంటారు. కొందరికి మంత్రముంది చాలండి అనుకుంటూ ఉంటారు, కానీ అది ప్రాథమిక స్థాయి. వాళ్ళకి అమ్మవారు అంటే ఏమిటి స్ఫురిస్తుందంటే ఒకానొక స్త్రీమూర్తి, ఒక అద్భుతమైన దేవత, మంచి మిరాకిల్ కలిగినటువంటి దేవత. వాళ్ళు ఇలాంటి మాటలు అడుగుతారండి, మంచి మిరాకిల్స్ ఉన్నాయండి, పవర్ ఉంది. వాళ్ళ దృష్టిలో ఒక శక్తివంతమైన ఒకానొక స్త్రీమూర్తి. ఆవిడ పట్టుచీర కడుతుంది కనుక మనము పట్టుచీర కడదాం, ఆవిడికి నగలు ఉంటాయి కనుక మనము నగలేసుకుందాం. కనుక అమ్మవారు అంటే ఎవరు? ఒక స్త్రీమూర్తి అనే భావంతో ఉంటారు. కానీ శ్రీ విద్యలో అమ్మవారు ఒక స్త్రీమూర్తి మాత్రం కాదు. ఆవిడ స్త్రీ కాదు, పురుషుడు కాదు, స్త్రీ పుంసకాది భేదములకు అతీతమై జగద్వ్యాపకమై జగదతీతమైన శక్తి అమ్మ. ఒక్క మాటలు ఇవాళ అమ్మ అంటే ఏంటో చెప్పడం జరిగింది. జగద్వ్యాపకమై జగదతీతమైన చిచ్చక్తి అమ్మ.